నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈ రోజు అయితే నేను ఐమాక్స్కి వచ్చిన. ఎందుకు వచ్చిన ఐమాక్స్కి? సినిమాలు మూవీస్ రివ్యూస్ కోసమే వచ్చినావు కదా అనుకుంటారు. అన్ని సినిమా రివ్యూలు ఇవ్వడానికి వేరైతే ఈ రోజు ఈ సినిమా గురించి మాట్లాడడం అయితే స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 2002లో రిలీజ్ అయిన ఇంద్ర సినిమాని మళ్ళీ ఆయన బర్త్డే సందర్భంగా అయితే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయితే చేశారు. సో ఐమాక్స్ థియేటర్లో అయితే ఈ సినిమా నడుస్తుంది. సో ఇప్పుడు మరి ఈ సినిమాని చూసి జనాలు అసలు మెగాస్టార్ అంటేనే ఒక ఎనర్జీ, ఒక పవర్, ఆయన గురించి ఈ మాట ఆ మాట అని చెప్పడానికి అయితే అస్సలు సరిపోవు. అసలు ఆయన గురించి మాట్లాడడానికి మాటలే సరిపోవు. అంతమందికి ఆయన రోల్ మోడల్ అని చెప్పుకోవాలి. ఎక్కడో కింది స్థాయి నుంచి వెళ్ళి ఆయన ఈ రోజు మెగా స్టార్ అని అనిపించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. ఎంతో మంది హీరోస్కి, ఇప్పటికి ఈ తరం హీరోస్కి కూడా ఫేవరెట్ హీరో ఎవరంటే మెగా స్టార్ అని చెప్పుకుంటారు. సో అట్లాంటి మెగా స్టార్ పుట్టినరోజు సందర్భంగా అయితే ఇంద్ర సినిమాని అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇవాళ రిలీజ్ చేసిండ్రు. సో ఇప్పుడు మరి చూడాలి జనాలు, అంటే ఆయన ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఈ సినిమాని థియేటర్లో చూసి. అనే మనమైతే అనేక సార్లు అయితే టీవీలో మస్తు చూసినాం, అయినా కూడా థియేటర్లో చూసిన ఫీల్ అయితే వేరే ఉంటుంది కదా. సో ఇప్పుడు అయితే మనం కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది, అసలు మెగాస్టార్ని మళ్ళీ ఆ సినిమాని చాలా మంది అయితే చూసుంటారు ఆ టైంలో. సో ఇప్పుడు చూసిన వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది ఏంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, ఇప్పుడు మనకైతే ఇంద్ర సినిమా చూసేసి అయితే ఒక అభిమాని అయితే బయటకు వచ్చాడు. సో ఇక్కడ తను ఎట్లా ఫీల్ అయ్యాడు ఏంటి అనేది అయితే తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వంశీ. సో సినిమా ఎలా ఉంది? బాగుంది, ఓవరాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా చిన్నపిల్లలు మొక్కని పీకేస్తే అక్కడే చాలా బాగుంది. ఎక్సలెంట్ అసలు. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఆ సినిమా. అప్పుడు ఆ టైంలో థియేటర్ లో చూడలేదు కదా. సో ఇప్పుడు ఎట్లుంది? థియేటర్ చూడలే యాక్చువల్లీ. అసలు ఈ రోజు బర్త్డే వచ్చిన చూసా, బాగుంది. ఓవరాల్ ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఆ సినిమా బూబ్జమ్స్ వచ్చినాయి, థియేటర్ లో చూసాను కదా, ఎలా చాలా బాగా అనిపించింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు మీరైతే ఇంద్ర మూవీ రిలీజ్ కి వచ్చారు కదా. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అంటే సినిమా చూసిన తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఫస్ట్ మీరు థియేటర్ లో చూసారా? చూసిన. అప్పుడు కూడా 2002లో చూసారా మీరు? అంటే చూసిన అంటే మా అన్నయ్య వాళ్ళతోనే వెళ్ళిన నేను అప్పుడు చిన్నప్పుడు. గుర్తులేదు అంతగా, కాకపోతే అప్పుడు బాగా అప్పుడు చూసిన ఆ ఫీలింగ్ ఇంకా బాగా గుర్తుంది నాకు. ఇంకా ఫీల్ అవుతున్నా, ఇంకా అప్పుడు చూసిన ఫీలింగ్స్ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఇంకా చాలా, అంటే ఇంకా ఈగర్లీ వెయిటింగ్. అంటే ఇంకా ఏదో మళ్ళీ కొత్త మూవీ రిలీజ్ అయినట్టు, మళ్ళీ కొత్త బాస్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడైతే విశ్వంబరతో మెగాస్టార్ వస్తున్నారు. సో మరి ఈ సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? బాస్ కి యాక్చువల్ గా సంక్రాంతికి వచ్చిన థర్డ్ వస్తుంది ఇప్పుడు విశ్వంబర, అగైన్ సంక్రాంతికి వస్తుంది. అగైన్ ఇది కూడా హ్యాట్రిక్ కొట్టింది పక్క. ఎవరు వచ్చినా సరే సంక్రాంతికి సైడ్ అయిపోవడం మంచిది. ఇంకా అర్థమైందా? ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం కావాలి. సంక్రాంతికి ఓన్లీ బాస్ ఈస్ ది విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. సో మీరు మెగాస్టార్ మూవీ ఇంద్ర రిలీజ్ కి వచ్చారా, చూసారా ఏంటి అసలు? ఓ మై గాడ్, ఇక్కడ ఒకసారి చూడండి, షర్ట్ చూడండి, మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇంత పెద్ద ఫ్యానా మీరు? ఫ్యాన్ కంటే ఇంకేది పెద్దదంటే అదే, ఆయన భక్తుడిని నేను. భక్తుడు అంటే చిరంజీవి గారు సినిమా ఫీల్డ్ కి రావాలి అనుకోని, సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆయన దేవుడితో సమానం. అంతే, నాకైతే ఆయన దేవుడితో సమానం. అమ్మ నాన్న చిరంజీవి, ఇంతే లిస్ట్. అయ్యో బాబు, అమ్మ నాన్న చిరంజీవి అంటే చాలా వరకు చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. ఇది అదని కాదు, చాలా మంది అంటే శంకర్ ఎంబీబీఎస్ కూడా అని అనుకున్నారు. మరి ఇంద్ర అనేసరికి మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా లేకపోతే ఎట్లా? ఇంద్రాకి డిసప్పాయింట్ అవ్వడం ఏంటండి? ఇంద్ర ఇస్ ఎపిక్ ఇండస్ట్రీ హిట్. అది సినిమా 2002లో వచ్చింది మూవీ. ఈ మూవీ 2002 రిలీజ్ డేట్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకైతే యాక్చువల్లీ వాల్తేరు వీరయ్య చూసానేమో అనే ఫీలింగ్ కలిగింది ఆయన చూస్తే. ఎందుకంటే నాకు పెద్ద తేడా కనిపించలేదు ఆయనలో. వాల్తేరు వీరయ్యలో ఉన్న ఆయన, ఇంద్రలో ఉన్న ఆయన ఒకరే. నాకు అసలు పెద్ద తేడా ఏమి అనిపించలేదు. ఆయన ఎనర్జీ గానీ, ఆయన ప్యాషన్ గానీ ఇట్స్ సేమ్. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ ఫర్ హిమ్, అంతే. అంటే అప్పుడు మీరు చిన్నగా ఉండొచ్చు ఆ సినిమా వచ్చిన టైంలో. సో ఇప్పుడు మరి ఆ ఎమోషన్స్ అవన్నీ చూసి గూస్ బంప్స్ వచ్చాయా లేదా? నేను అంటే ఇంద్ర చూసినప్పుడు ఇప్పుడు నాకు సేమ్ ఫీలింగ్ అండి, ఏం పెద్ద తేడా లేదు. ఎందుకంటే సినిమా కాదు, మేము చిరంజీవి గారిని చూడడానికి వస్తాం కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా మాకు ఎమోషన్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు వస్తున్న మరి విశ్వంబర మూవీకి అంటే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఒకటే రెస్పాన్స్ ఉంటుందండి. ఈజ్ అ లెజెండ్, ఈజ్ మెగాస్టార్. మా రెస్పాన్స్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మీరు ఇట్లనే మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారని మాకు తెలుసు. లవ్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. హాయ్. సినిమా ఎలా ఉంది? మొత్తం అంతా ఎనర్జీ ఉంది కానీ గొంతు మాత్రం రావట్లేదు. అంటే అరిచిపోయిందా?
అది చేర్చిపోయింది. నేను ఒక సింగర్ని, కానీ నా గొంతు ఇప్పుడు రావట్లేదు అంటే అది ఆయనకే అంకితం. అంతేనా? అట్లనే అయితే ఇప్పుడు మరి మీరు ఎట్లా సింగర్ కాబట్టి ఇంద్ర సినిమాలోనే ఒక పాట పాడితే మరి ఆ మెగాస్టార్ గారికి ఇంకా మెగా అభిమానులకి ఒక పండగ లాగా ఉంటది. ఒక్క పాట తన కోసం. ఒక్క పాట అంటే కష్టం అండి. సరే, సినిమాలో మీకు 6 పాటలు ఉన్నాయి, 5 నిమిషాలు 30 నిమిషాల పాటలు ఒక్కొక్కటి తీసుకున్నా. ఒక్కొక్క పాటకి ఎనర్జీ, డాన్స్, అసలు వెనకాల సెట్ లో ఎంతమంది ఉన్నారో ఎవ్వరు కనపడరండి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే ఆయనే కనబడతాడు. పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా, హీరోయిన్లు డాన్స్ చేస్తున్నా వెనకాల ఎంతమంది. ఒక సాంగ్ లో దాయ్ దామ సాంగ్ లో రష్యన్స్ డాన్స్ చేస్తారు వెనకాల, ఆయన అన్నయ్య వెనకాల ఎవరు కనపడరండి. అన్నయ్య ఉన్నారంటే ఆయన కనిపిస్తారు అంతే. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎక్స్ప్రెషన్స్. అంటే ఇప్పుడు తన బర్త్డే రోజు ఇట్లా సినిమాలు రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అంటే తను చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న జనరేషన్ కి, ఇంతకు ముందు కూడా చాలా మంది స్టార్స్ అందరూ చెప్తారు మేము మెగాస్టార్ ని చూసి సినిమాలోకి వచ్చామని. మీకు మెగాస్టార్ ని చూస్తే ఏమనిపిస్తుంది? లెజెండ్ అండి, ఈజ్ వన్ ఆఫ్ ది లెజెండ్. అండ్ ఆయన మన తెలుగు వారు అవ్వడం, తెలుగులో సినిమాలు చేయడం, మన భాష మాట్లాడడం, ఆయన మన ఊర్లో ఉండడం, ఇంతకన్నా ఇంకేం చెప్పండి. అండ్ చిరంజీవి ఈ ఒకేషన్ లో నేను అన్నా, మీ వీరాభిమానిగా, మిమ్మల్ని కలిసిన వీరాభిమానిగా, మీ ముందు నేను సొంతంగా నేర్చుకున్న గిటార్ నేను మీ ముందు వాయించాను మీ పుట్టినరోజు. ఇది ఆగస్ట్ 22, 2024 ఇది. మీ వీరాభిమానిగా మీ పుట్టినరోజులో నేను పర్ఫామ్ చేశాను. మీకు ఇది గుర్తుందో లేదో తెలియదు. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే అనే. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా సర్కిల్ వాళ్ళు కూడా ఎవరు మర్చిపోలేరు. అండ్ హ్యాపీ బర్త్డే అనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని మీరు అంటే ఆ టైంలో సినిమా అంటే ఇంద్ర సినిమా థియేటర్ లో చూసారా, మీరు టీవీలో చూసారా? నేను టీవీలో చూసానండి. మా టైంలో మాకంత తెలియదు. సో ఆ ఎనర్జీ, ఆ యుఫోరియా, చిరంజీవి గారిని ఒకసారి బిగ్ స్క్రీన్ లో ఆ వీనస్ స్టెప్ వేస్తుంటే ఒక్కసారి చూడాలని ఉంది. అందుకే వచ్చాము, చూసాం. వి ఎంజాయ్డ్ అ లాట్ అండి. అంటే ఏమనిపించింది అంటే అప్పుడు చిరంజీవి గారికి ఇప్పుడు చిరంజీవి గారికి మన తేడా ఉందంటారా? అదే ఎనర్జీ, ఇదే కంటెంట్ తో ఇంకో సినిమా వస్తే బీవత్సం అండి అసలు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక ఎనర్జీ అని చాలా మందికి ఇన్స్పిరేషన్. మీకు చిరంజీవి గారిని చూస్తే అంటే ఆయన ఎందుకు మీరు మెగాస్టార్ ని ఇంతగానం అంటే ఆరాధిస్తారు, ఏంటి అసలు ఒక రీజన్ చెప్పండి. ఆయన ఎనర్జీతో వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అండి. ఆయన ఎంతమందిని ఆర్టిస్ట్ ని ఇన్స్పైర్ చేశారో మన అందరికీ తెలుసు. ఆయన చామ్ గానీ, ఆయన ఎనర్జీ గానీ ఇట్స్ లైక్ అన్మ్యాచబుల్ అండి. ఒక జనరేషన్ అండ్ అప్కమింగ్ జనరేషన్ కూడా గుర్తుపెట్టుకునే ఎనర్జీ, అండ్ ఎప్పటికి గుర్తుంటారు కూడా. ఒకసారి మరి చిరంజీవి గారికి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అండ్ ద ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ రోజు మీది ఇంద్ర అందరు థియేటర్స్కి వచ్చి ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చిరంజీవి గారి బర్త్డే అని చెప్పి చూడడానికి రిలీజ్కి వచ్చాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. లోపల అయితే అది బాగుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్, అందరూ ఈలలు, గోల, అరుపులు, కేకలు, నైస్. అండ్ మీరు ఎప్పుడు చూసారు ఇంద్ర మూవీ? నేను ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసినట్టున్నాను, స్కూల్ చదివేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ తో పాటు. సో ఈ మూవీలో మీకు నచ్చిన ఒక సీన్ గురించి ఇంద్ర మూవీ? అదే తులసి మొక్క బిగేటప్పుడు వీరశంకర్ రెడ్డి డైలాగ్ అదొకటి చాలా ఫేమస్. అక్కడికి విజిల్స్ అరిసి గొంతుపోయింది. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగా. అంటే అప్పటికి ఎలా అనిపించింది? అంటే నాస్టాల్జియా ఫీల్ అయ్యాము. టీవీలో చూసేదానికి, బిగ్ స్క్రీన్ లో చూసేదానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు అసలు మెగాస్టార్ చిరంజీవి గారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు కదా, సో మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? డిఫరెన్స్ ఏం లేదు, ఆయన శిఖరం అట్లానే ఉంటది, చేంజ్ ఉండదు కదా. యా. అంటే ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషెస్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు. మా ఫ్యాన్స్ నుంచి మీరు ఇంకా ఇలాగే మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హలో. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక నుంచి వచ్చాము, ఇక్కడ సెటిల్ అయ్యాము. మై ఫస్ట్ మూవీ ఐ బికమ్ ఫ్యాన్ బికాస్ ఆఫ్ ఇంద్ర ఓన్లీ. ఐ వాజ్ జస్ట్ 4 years బై దెన్. ఒక వాల్ పైన ఇంద్ర అని రాసాము కర్ణాటకలో. సో ఇట్స్ చైల్డ్హుడ్లో ఎలా అనిపించేదంటే ఇంద్ర ఈజ్ సంథింగ్ ఎల్స్ ఫర్ అస్. వానవనది అది సాంగ్ అంతా వింటే, సో ఇట్స్ లైక్ మూవీ చూసిన వెంటనే ఐ వాజ్ డౌన్ విత్ ఫీవర్. మై హస్బెండ్ ఈజ్ లైక్ నో 20 years వచ్చాయని. వి బోత్ ఆర్ మెగాస్టార్ ఫ్యాన్స్. ఈరోజు మూవీ చూసిన వెంటనే ఇట్ వాజ్ చాలా ఏడుపు వచ్చేసింది. అంటే అంత ఎమోషనల్ అయ్యాము. ఎప్పుడు ఏమి పార్టీ చేసినా ఏమన్నా ఇది ఇట్స్ ఇంద్రా మూవీ సాంగ్సే ఉంటుంది. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్. హైదరాబాద్లో ఉంటూ ఈ ఆపర్చునిటీ దొరికినందుకు వీఆర్ హ్యాపీ. మీకు నచ్చిన ఇంద్ర సినిమాలో మీకు నచ్చిన పాట అది వానదే. ఒక 2 lines మాకోసం. నో దట్స్ ఓకే. ఓకే, మెగాస్టార్ గారికి విషెస్. Wish you many happy returns of the day, Megastar. Love you, boss. Thank you, Andy. Thank you.